జీవో ఇచ్చారు. ఏ కంపెనీ వచ్చినా సరే బ్రహ్మాండంగా సింగిల్ విండో విధానంలో మనం అనుమతులు ఇచ్చా కంపెనీని గ్రౌండ్ చేయిస్తా ఉన్నాం. ఓ కంపెనీ మన ఇంటికి వచ్చినప్పటి నుంచి గ్రౌండ్ అయ్యేంత వరకు అవసరమైనటువంటి అన్ని రకాల యాక్షన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ టేకింగ్. అందుకనే మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. ఈ విషయం మనం ఎవరు మర్చిపోకూడదు. ఎవడో అవగాహన లేనోడు, ఎవడో పనికిమాలినోడు ఏదో ఒక ట్వీట్ వేశాడని దాని గురించి మనం ఆలోచించడం కాదు. వీఆర్ ఇన్ ది పొజిషన్ 1 ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే అన్ని దశల్లో కూడా మనం చేయూతిస్తే తప్ప జరిగేది కాదు. ఎవరైనా ప్లగ్ అండ్ ప్లే ఆప్షన్ కావాలని వస్తే ఐటీ కంపెనీస్ ప్లగ్ అండ్ ప్లే ఆప్షన్ అంటే ఒక కంపెనీ పెట్టుకుని మాకు రెడీమేడ్గా మాకు స్పేస్ కావాలి, మ్యాన్ పవర్ మేము రిక్రూట్ చేసుకుంటాం, మా యాక్టివిటీ స్టార్ట్ చేస్తామంటే వీఆర్ రెడీ ఫర్ దట్, వీఆర్ గివింగ్ దట్. అంతే తప్ప అది అవగాహన లేనటువంటి వ్యక్తులు, ఈ ప్రాంతాల సమతుల్యత మీద అవగాహన లేనటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాట్లాడు. సార్ అంటే అక్కడ మిలీనియం టవర్స్ అనేది ఇంతకుముందు ఐటీకి కేటాయించిన ప్లేస్ కదా, ఇప్పుడు ఏమైనా షిఫ్ట్ చేస్తున్నారా ఎక్కడ చోటుకి ఏమైనా? ఇంకా నో ఇప్పుడు అక్కడ మనం ఐటీ హిల్లో ఎన్ నెంబర్ ఆఫ్ క్యాంపస్ మనం ఆల్రెడీ బిల్డ్ చేసినాం. ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ కి అవసరమైనటువంటి స్పేస్ మనం ల్యాండ్స్ కూడా మనం కేటాయించినాం. ఇంకా అదనంగా మరొక హిల్ కూడా మనం తీసుకోబోతాము. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రభుత్వ పరిపాలన సజావుగా సాగడానికి అవసరమైనటువంటి కొన్ని టెంపరీ అరేంజ్మెంట్స్, ఇంత తప్ప ఇందులో పెద్ద విశేషం ఏం లేదు. కోర్టుల ఆదేశాలు ఉన్న వ్యవస్థను బెదిరిస్తూ దొడ్డిదారిని కార్యాలయాలను తరలిస్తున్నారంటూ కూడా ఆయన కామెంట్స్ పెట్టాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతానండి మీకు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేశాడు కదా, ఇక్కడ పనిచేశాడా లేదా? అమరావతి అని ఆయన క్యాపిటల్ అని డిక్లేర్ చేశాడా లేదా? చేశాడు కదా. మరి ఆయన ఎక్కడున్నాడండి అన్ని రోజులైనా? ఎక్కడో హైదరాబాద్ లో హోటల్లో ఉన్నాడు కదా, ఉన్నాడా లేదా? హైదరాబాద్ హోటల్లో ఉన్నాడు కదా, దాన్ని ఆయన నివాసంగా చూపించుకున్నాడు కదా అఫీషియల్ గా. ఆ రోజు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఏం లేవా? జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నుంచి వైజాగ్ వచ్చి ఉంటానంటే, చీఫ్ మినిస్టర్ కార్యాలయం ఎక్కడ ఉంటానంటే దీనికి ఏంటి రూల్స్? ఎక్కడ రాజ్యాంగంలో లేదే. దర్ ఇస్ నథింగ్ లైక్ సీఎంఓ అన్నటువంటిది ఇక్కడే ఉండాలా అన్నటువంటిది ఎక్కడ లేదు. అది దట్స్ ద డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. ఆయన ఎక్కడి నుంచి కూర్చొని పరిపాలిస్తే అదే కార్యాలయం, ఆయన ఎక్కడుంటే అదే కార్యాలయం. దట్స్ ఇట్. ఫస్ట్ వీక్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో అందుబాటులో ఉండబోతా ఉన్నారు. ధన్యవాదాలు.